ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 25వ తేదీన మార్కాపురం జిల్లాలో జరిగే పర్యటన విజయవంతం చేయడానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పి రాజాబాబు ఆదేశించారు. దోర్నాల మండలం వెలుగొండ ప్రాజెక్టు కార్యాలయంలో ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. దోర్నాల మండలం గంటవానిపల్లి పీడర్ కెనాల్ శంకుస్థాపన పనుల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు. అనంతరం మార్కాపురంలో జరిగే బహిరంగ సభలో సీఎం పాల్గొనున్నారు. పర్యటనలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాలుగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేయాలని తెలిపారు. బహిరంగ సభ జరిగే ప్రాంతాల్లో పారిశుద్ధ కార్యక్రమాలు చేపట్టాలని, బయో టాయిలెట్లు ఏర్పాటు చేయాలని పంచాయతీ అధికారులను ఆదేశించారు. సభా ప్రాంగణంలో ప్రజలకు ఇబ్బంది కలగకుండా బారికేడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ఎండ్బి శాఖ అధికారులకు చెప్పారు. అంతకుముందు కలెక్టర్ రాజాబాబు ఎమ్మెల్యే కందులు నారాయణ రెడ్డితో కలిసి వెలుగొండ ప్రాజెక్ట్, ఫీడర్ కెనాల్, హెలిప్యాడ్లను పరిశీలించారు. జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులు, వెలుగొండ ప్రాజెక్టు ఎస్ఈ అబూతాలిం, డిఆర్డీఏ పీడీ నారాయణ, జెడ్పీసీఈఓ చిరంజీవి, జిల్లా పరిశ్రమల శాఖ అధికారి శ్రీనివాసరావు, పంచాయతీరాజ్ ఈఈ సుబ్బారెడ్డి, విద్యుత్ శాఖ ఈఈ నాగేశ్వరరావు, ప్రాంతీయ రవాణా శాఖ అధికారి సుశీల, సబ్ కలెక్టర్ శివరామరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఫీడర్ కెనాల్ దగ్గర జరుగుతున్న పనుల్ని కూడా స్వయంగా చూస్తారు. చూసి అక్కడ పనుల ప్రారంభోత్సవం కూడా అక్కడ చేయడం జరుగుతుంది. దాని తర్వాత పబ్లిక్ మీటింగ్ వస్తారు. పబ్లిక్ మీటింగ్ అయిన తర్వాత క్యాడర్ మీటింగ్ చేసుకుంటారు. దెన్ అక్కడి నుంచి డిపాజిట్. దిస్ ఈస్ ది టోటల్ నక్షల్ ఆఫ్ ది ఎస్సీఎంసార్ ప్రోగ్రామ్. సో దీనికి సంబంధించి మన సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మార్కాపురం వారి బందోబస్తు ప్లాన్ అంతా కూడా వారు చేసుకుంటారు. సో మనకు కాబట్టి పాత మీకు ప్లీజ్ గంటవానిపాలెం దగ్గర మనకి ఎంట్రన్స్లో వస్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఒక పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. సో అది ఒక ఫస్ట్ పార్కింగ్ ప్లేస్. ఈ పార్కింగ్ ప్లేస్లో మనకి కావాల్సింది ఏంటంటే వాటర్ ఫెసిలిటీ పెట్టాలి. తర్వాత మెడికల్ ఫెసిలిటీ కూడా అక్కడ ఒక మెడికల్ క్యాంప్ లాంటివి కూడా అక్కడ ఒకటి మనము పెట్టాలి. సో ఇక్కడే మనకి మన దగ్గర నుంచి మనం చేయవలసిన వరకు ఈ రెండు చాలా ఇంపార్టెంట్. అవసరమైతే అక్కడ టెంట్స్ కూడా వేయించాలి. టెంట్స్ అనేది లోకల్ అతను ఏమైనా అరేంజ్ చేసి మనం టెంట్స్ వేయిస్తాం అక్కడ. సో టెంట్స్ వేయించడం వల్ల ఏంటంటే అక్కడ డ్రైవర్స్ ఉండడానికి కానీ, బస్సులు కానీ, దాని తర్వాత ఈ లారీ ఇక్కడ జనరల్గా లారీస్లో తీసుకొస్తారని చెప్తున్నారు కొంతమంది. సో లారీస్లో వస్తారంటే బస్సులో వస్తారంటారు. కాబట్టి మీ డ్రైవర్స్ వాళ్ళు ఉండడానికి అక్కడ ఒక టెంట్ లాంటిది మనం ఒక ఏర్పాటు చేయాలి. అక్కడే ఫుడ్ కౌంటర్స్ కూడా పెడతామని చెప్పేసి అంటున్నారు. కాబట్టి సో అక్కడ ఫుడ్ కౌంటర్స్ టెంట్స్ ఎలాగ వస్తాయి, డ్రైవర్స్ కూడా సపరేట్గా మనము ఒక టెంట్ అనేది మనం ఏర్పాటు చేయాలి. సో ఇందులో మన స్కోప్ ఆఫ్ వర్క్ వచ్చేటప్పటికి ఏంటంటే డ్రైవర్కి సంబంధించిన ఒక టెంట్ చేసుకోవాలి. తర్వాత ఈ వాటర్ ఫెసిలిటీస్కి ఒక ఫెసిలిటీ పెట్టుకోవాలి. అండ్ మెడికల్ క్యాంప్ అనేది మనం పెట్టుకోవాలి. సో డిఎంహెచ్ఓ గారు, తర్వాత ఆర్డబ్ల్యూఎస్ మీరు ఆ రెండు ఆ పర్టికులర్ ప్లేస్ నెంబర్ 1 అది. ఇక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి మళ్ళీ మనకి వెన్యూ పోతాం. నెక్స్ట్ వచ్చేటప్పటికి వెన్యూ వస్తుంది. ఈ వెన్యూకి వచ్చేటప్పటికి మీకు అందరికీ తెలుసు, మనకి వెన్యూలో మనకి ఒకటి ఇంపార్టెంట్ కావాల్సింది ఏంటంటే ఈ టాయిలెట్స్ ఏర్పాటు చేయాలి డిపిఓ గారు. సో ఎవరైతే పబ్లిక్ హెల్త్ నుంచి ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా
వైద్యం, క్యాష్లెస్ సేవలు మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramannursing.com, ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.